కొంతమంది పిల్లలు ముప్పూటలా బాగానే తింటున్నా వారికి ఆ తిండి ఏమాత్రం వంట పట్టకుండా ఉంటుంది. పైగా తినగానే మల విసర్జన కోసం బాత్రూంకి వెళ్తూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలామంది పొట్టలో నులిపురుగులు ఉండటం వల్లే అలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పొట్టలో నులిపురుగులు లేకపోయినా కొంతమంది పిల్లల్లో పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తిన్నది వంటబట్టకపోవటం, తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైద్య పరిభాషలో జియార్డియాసిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్లో చదువులు, ఆటలు, పాటలు, కేరింతలు, తుళ్ళింతలు, చిన్నారుల బాల్యం ఇలా గడిచిపోతూ ఉంటుంది. అయితే మధ్యలో రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చిపడి ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని బాగా గాభరా పెడుతుంటాయి. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమంది పిల్లలకు పొట్టలో ఎప్పుడూ ఏదో ఒక వేదనగా ఉంటుంది. తినగానే మల విసర్జనకు వెళుతుంటారు. తరచూ పొట్టంతా ఉబ్బరించినట్లుగా, కడుపులో గుడగుడగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది. 3 పూటలా బాగానే తింటున్నా తిన్నదేదీ వంట పట్టకుండా ఉంటుంది. పిల్లల్లో కనిపించే ఈ రకమైన పరిస్థితిని వైద్య పరిభాషలో జియార్డియాసిస్గా పిలుస్తారు డాక్టర్లు. జియార్డియాసిస్ అంటే జియార్డియా లాంబ్లియా అనే పారాసైట్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ని జియార్డియాసిస్ అంటాం. దీన్నే జియార్డియా డియోడినాలిస్ అని కూడా అంటారు. సో దీనివల్ల చిన్న పేగులలో ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇది వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా, తర్వాత మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం సరిగా చేయకపోవడం ద్వారా, అంటే అపరిశుభ్రత ద్వారా ఈ జియార్డియాసిస్ అనే వ్యాధి మనకు వస్తుంది. చిన్న పేగులో ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి స్టమక్ పెయిన్ రావటం, వామిటింగ్స్ కావటం, బంక విరేచనాలు కావటం, ఒక్కోసారి బ్లడ్ పట్టడం కూడా మోషన్ ద్వారా జరుగుతుంటుంది. జియార్డియాసిస్ అన్నది కంటామినేటెడ్ వాటర్ ద్వారా, కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా, చేతులు కడుక్కోకపోవటం ద్వారా తరచుగా మనం పిల్లల్లో చూస్తుంటాం. సో ఇది మనం నివారించాలంటే తప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది తినే ముందు, అలానే వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అట్లనే ఉడికించిన తాజా ఆహారాన్ని తీసుకోవాలి. వాటర్ని తప్పకుండా బాయిల్ చేసి తాగాలి. అట్లనే ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా పిల్లలకి యూజువల్గా ఈ జియార్డియాసిస్ అనేది వస్తుంది. దాంట్లో స్విమ్మింగ్ పూల్లో పిల్లలు ఏం చేస్తారంటే యాక్సిడెంటల్లీ తెలియక ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ తాగటం ద్వారా కూడా ఈ జియార్డియాసిస్ అనేది సంభవిస్తుంది. జియార్డియాసిస్లో ఎప్పుడైతే ఆ పారాసైట్ మన స్టమక్లో ప్రవేశిస్తుందో అది ఒక 2 to 3 వీక్స్ వరకు సుప్తావస్థలో ఉంటుంది అనమాట. అంటే అది యాక్టివ్గా దాని ప్రభావం చూపించదు. సో ఆ 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత ఏమవుతుందంటే మనకు స్టమక్ పెయిన్ కావటం, వామిటింగ్స్ రావటం, తర్వాత విరేచనాలు కావటం, బంక విరేచనాలు కావటం. సో ఇట్లాంటివి వాళ్ళకి, అంటే తర్వాత ఈ గ్యాస్ రిలీజ్ కావటం మోషన్ ద్వారా, ఇట్లాంటి లక్షణాలు మనం తరచుగా చూస్తున్నాం. ఒక్కోసారి లాంగ్ టర్మ్ ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటే కనుక, జియార్డియా అన్నది మన పొట్టలో, మన స్టమక్లో, జిఐటీలో, చిన్న పేగులో ఎక్కువ రోజులు ఉంటే దాని ద్వారా వాళ్ళకి న్యూట్రిషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి విటమిన్ ఏ, B12 డెఫిషియన్సీ, తర్వాత వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పేగుల్లో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే జియార్డియాసిస్ సమస్య చాలా వరకు కలుషితమైన నీటిని తాగినప్పుడు, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు వస్తుంటుంది. ఇక పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నప్పుడు చేతివేళ్ల గోర్ల నుంచి నులిపురుగుల గుడ్లు పొట్టలోపలికి వెళ్ళినప్పుడు కూడా పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ పిల్లలు ఆ నీటిని తాగినప్పుడు కూడా జియార్డియాసిస్ సమస్య రావచ్చు. పిల్లల్లో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పిల్లల్లో పేగులకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తరచుగా నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. విరేచనం దుర్వాసన కొడుతుంటుంది. పొట్టంతా ఉబ్బరించినట్టుగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ కనిపిస్తుంటుంది. పిల్లలు చూడడానికి నిస్తేజంగా, నీరసంగా కనిపిస్తుంటారు. క్రమంగా బరువు తగ్గిపోతుంటారు. పిల్లలకు తరచూ నీళ్ల విరేచనాలు పట్టుకుంటూ పొట్టలో ఇబ్బందులు కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మలాన్ని పరీక్ష చేయడం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్ని తేలికగా పసిగట్టవచ్చు. పిల్లల్లో జియార్డియాసిస్ నిర్ధారించాలంటే వాళ్ళ స్టూల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఒకటేంటంటే వాళ్ళ లక్షణాల ద్వారా కూడా మనం టెస్ట్ లేకుండా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళకి స్టమక్ పెయిన్, వామిటింగ్ రావడం, మోషన్స్ కావడం, గ్యాసెస్ రిలీజ్ కావడం, ఇట్లాంటి లక్షణాలతో పాటు వాళ్ళ స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తే, అంటే స్టూల్ ఒకటే శాంపిల్లో మనం గుర్తించలేకపోవచ్చు కాబట్టి ఒక 4-5 డేస్ వరకు రెగ్యులర్గా స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తే దాంట్లో జియార్డియాని మనం గుర్తించే అవకాశం ఉంటుంది. పిల్లల్లో జియార్డియాసిస్ అనేది మనము క్లినికల్గా, అంటే వాళ్ళ సిమ్టమ్స్ బట్టి నిర్ధారించుకోవచ్చు, లేదంటే టెస్ట్ ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఒకసారి నిర్ధారణ అయ్యాక పిల్లల్లో ఆ డిసీజ్ మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళకి 3 రకాల మందులు మనం ఇవ్వచ్చు.
ఒకటి మెట్రోనిజోల్ అనే మందు, తర్వాత ఫిరోజోల్డిన్ అనే మందు, తర్వాత నిటజాక్సినేట్ అనే మందు. సో ఇలాంటి 3 కామన్గా దొరికే, ఈజీగా దొరికే చౌకైన మెడిసిన్స్ ద్వారా మనం పిల్లల్ని ఈ జిఆర్డిఎస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ మెడిసిన్స్తో పాటు వాళ్ళకి వామిటింగ్స్ అయినప్పుడు వామిటింగ్స్ కాకుండా మనం మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అట్లనే వాళ్ళకి మోషన్స్ అవుతున్నప్పుడు నీరసపడకుండా వాళ్ళ శరీరంలో నుంచి లవణాలు వృధా కాకుండా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగాల్సి ఉంటుంది. అట్లనే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడం ద్వారా వాళ్ళని ఈ జిఆర్డిఎస్ నుంచి మనం బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. జిఆర్డిఎస్ని మనం నివారించుకోవాలంటే ఫస్ట్ మనం చేతులు బాగా శుభ్రం కడుక్కోవాలి. అంటే మనం ఆహారం తినే ముందు, తర్వాత అలానే మల విసర్జనకి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పిల్లలు ఆటలాడి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అట్లనే వాటర్ తప్పకుండా నీటిని శుభ్రపరిచి తాగాలి, దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తాగాలి. సో మూడోది ఏంటంటే మనం తీసుకునే ఆహారం తాజాగా ఫ్రెష్గా ఉన్న ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలి. సో అట్లనే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు మనం పిల్లలకి వాటర్ స్వాలో చేయకుండా, వాటర్ మింగకుండా, అంటే పూల్లో వాటర్లో, స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్లో కూడా ఈ జిఆర్డీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా వాళ్ళు జిఆర్డీని స్వాలో చేసి దాన్ని ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్విమ్మింగ్ పూల్లో పిల్లలకు కూడా మనం జాగ్రత్తలు చెప్పాలి. దీని ద్వారా మనం జిఆర్డీస్ని పిల్లలకు సోకకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. పేగుల్లో ఇన్ఫెక్షన్ని నిర్లక్ష్యం చేస్తే అది దీర్ఘకాలంలో పిల్లల్లో కుపోషణకు, ఎదుగుదల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు సాధ్యమైనంత త్వరగా చికిత్సను అందించాలి. పేగుల్లో ఇన్ఫెక్షన్కి కారణమయ్యే జియార్డియాసిస్ సమస్యకు మెట్రోనిడజోల్, టినిడజోల్ వంటి చక్కటి మందులు ఉన్నాయి. కొంతకాలం పాటు వీటిని వాడితే పిల్లల్లో పేగుల్లో ఇన్ఫెక్షన్ ఇట్టే తగ్గిపోతుంది. ఈ సమస్యను నివారించేందుకు పిల్లలకు తరచూ చేతుల్ని శుభ్రం చేసుకునే విధంగా అలవాటు చేయాలి. మల విసర్జన తర్వాత పిల్లల చేతుల్ని బాగా శుభ్రం చేయాలి. సురక్షితమైన తాగునీటిని మాత్రమే అందించాలి. స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు ఆ నీటిని మింగకుండా చూడాలి. పిల్లల్ని సాధ్యమైనంత వరకు మట్టిలో ఆడకుండా చూడాలి. చెప్పులు లేకుండా పిల్లలు మట్టిలోకి వెళ్లకుండా చూడాలి. అలాగే గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పిల్లల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి.